హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలోని తీవ్ర విషాదం అయితే నెలకొంది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని అయితే పరామర్శించడానికి, అతని విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కూడా జగన్ సత్తెనపల్లి అయితే వెళ్లారు. అక్కడికి వెళ్లే క్రమంలోని జగన్ కాన్వాయ్‌లోని ఒక వాహనం అయితే ఢీకొని ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో జగన్ పర్యటనపైన నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జగన్ రాష్ట్రంలోని శవ రాజకీయాలు చేస్తున్నారని, పరామర్శల పేర్లతోని సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి ఇది నిజమనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఎవరైతే చనిపోయారో అతన్ని పరామర్శించడానికైతే వెళ్తున్నారు కదా! ఆ కుటుంబం అయితే ఒక ఇరుకు సందులో అయితే వాళ్ళ ఇల్లుంది. ముందుగానే అక్కడికి వస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన జగన్‌కైతే పోలీసులు చెప్పడం జరిగింది. అది నిజంగా చాలా ఇరుకు ప్రదేశం. మీరు వచ్చినట్లయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువుంది. కాబట్టి మీరు రాకపోవడం మంచిది. ఒకవేళ వస్తే గనక మేము ఒక 100 మందికిని మీకు తప్పించి ఇంకెవ్వరికీ కూడా అనుమతి ఇవ్వలేము. అంతకంటే ఎక్కువ మందికి అనుమతి ఇవ్వలేమని ఆళ్ళు ముందుగానే చెప్పారు పోలీసులు. అయినప్పటికీ కూడా ఈయన జగన్ రావడం అనేది నిజంగాను చాలా తప్పిదమనే అనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ఏటూరు బైపాస్ దగ్గర ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే తీవ్ర గాయాలు అవ్వడంతోని అల్లాడిపోయిన ఆ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికైతే తరలించారు. అయినప్పటికీ కూడా తీవ్ర గాయాల కారణంగా చికిత్స పొందుతూ పాపం ఆ వృద్ధుడైతే మృతి చెందాడు. ఎందుకు అంటే ఆ చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికైతే వచ్చినందుకు ఇంకొకళ్ళ ప్రాణాలైతే బలికొనాల్సొచ్చింది. మరి ఈ విషయం పైన మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.